నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమం మీద అయితే ఈ సంవత్సరం అమలు చేసే అవకాశం లేదని, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అమలు చేద్దామని అయితే చెప్పారు. సో ఇది వైసీపీ ఐసీయూలో ఉన్న వైసీపీని తట్టి లేపి మళ్ళీ జీవం పోయడం లాంటిదే ఈ కార్యక్రమం. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా తల్లికి వందనం కార్యక్రమం చేద్దామని చెబుతున్నప్పటికీ ఇప్పటికే వైసీపీ చాలా సోషల్ మీడియాలో చాలా బలమైన క్యాంపెయిన్ అయితే చేస్తుంది. జగన్ ఉన్నప్పుడు మీరు తల్లికి వందనం కానీ, అమ్మ ఒడి కానీ, లేకపోతే పింఛన్లు కానీ, లేకపోతే ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు నిధులు చాలా భారీగా పొందేవాళ్ళు. చూసారా, మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, 7 నెలలైనా సరే ఇప్పటికి కూడా ఎలాంటి సంక్షేమం లేదు, ఎలాంటి పరిస్థితి లేదు అని చాలా బలంగా సోషల్ క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. దీనికి జోడుగా జగన్ గారు కూడా నేను అప్పుడే చెప్పాను చంద్రబాబు మోసగాడని అని కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీకి బలం చేకూర్చే అంశం అనేది నేను చెప్తున్నాను. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మూలాలేంటి, అసలు ప్రతిరోజు అప్పు తెచ్చుకోకపోతే గడవని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే, సాధారణ ప్రజలు లేకపోతే దిగువ స్థాయి ప్రజలు, పేదలు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలకు గత 5 ఏళ్ళుగా బాగా అలవాటు పడిపోయారు. ప్రతి నెల ఏదో ఒక రూపంలో డబ్బులు అందుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏమి చెయ్యి కాలు ఆడని పరిస్థితి. ప్రతి నెల కూడా పేద వర్గాలకి ఏదో కార్యక్రమం మీద అయితే వైసీపీ గవర్నమెంట్లో డబ్బులు అందేవి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే, నేను కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడడం లేదు కానీ సంక్షేమం అయితే ఆగిపోయింది అనేది అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడు తాజాగా క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం నుంచి, అంటే గత సంవత్సరం ఎక్కొట్టినట్టు ఈ సంవత్సరం కూడా ఎక్కొట్టినట్టు 2 సంవత్సరాలు ఎక్కొట్టినట్లు అవుతుంది తల్లికి వందనం. సో వచ్చే సంవత్సరం ఇస్తాము ఖచ్చితంగా అని చెబుతున్నారు కానీ, సో అది ప్రజలను ఎలా నమ్మిస్తారు, ప్రజల వద్దకు వెళ్ళి ఎలా చెప్తారు? అందులోనూ క్యాబినెట్లో మంత్రులు స్వయంగా వెళ్ళి ప్రజలను కలవండి, ప్రజలతో మమేకం అవ్వండి అని చెబుతున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగకపోతే మంత్రులు ఏమని సమాధానం చెప్తారు అనేది అయితే ఇప్పుడు తీవ్రమైన ప్రశ్న. వైసీపీ మళ్ళీ పుంజుకున్నట్లు, లేకపోతే ప్రజల్లో ఒక రకమైన భావన వస్తున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం లేదో, జిల్లాల వారీగా పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రజల్లో ఉన్న పరిస్థితిని ఎలా మౌల్డ్ చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సర్వేలు చేపిస్తారు. సో ఈ సర్వేలో అయినా జెన్యూన్ సర్వేస్ నమ్మి పరిస్థితి ఎలా మారుతుంది అనేది ఖచ్చితంగా చూస్తే కనుక ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వం పట్ల, సంక్షేమం పట్ల, ముఖ్యంగా సంక్షేమం అమలు చేయడం లేదు అనే విషయం పట్ల అయితే ఖచ్చితంగా ఒక వ్యతిరేక ధోరణి అయితే మొదలైంది. ముఖ్యంగా రోడ్లు వేస్తున్నారు, అది అయితే చాలా మంచి విషయం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అది మంచి విషయం. అలాగే పింఛన్ విషయంలో కూడా మంచిగా జరుగుతుంది అనేది వస్తుంది. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రతి నెల వేసే ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అందడం లేదు అని వైసీపీ కార్యకర్తలు లేకపోతే నాయకులు క్షేత్రస్థాయిలో చెబుతున్నారు, ప్రజలను ఒప్పిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా జగన్ ఉంటే ప్రతి నెల ఏదో ఒకటి అందేది అనేదైతే మాట్లాడుకోవడం మొదలైంది. సో గతంలో జగన్ తిట్టేవాళ్ళు, అప్పులు చేసి ఊక వేస్తే అయిపోతుందా, లేకపోతే బటన్ నొక్కడమేనా అని తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి మారుతున్నట్లు, దాన్ని వైసీపీ నాయకులు దగ్గరుండి మార్పిస్తున్నట్లయితే కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే సోషల్ మీడియా కూడా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మొదట్లో చాలా స్తబ్దుగా ఉన్నప్పటికీ తర్వాత కూటమి ప్రభుత్వం ఆ బూతులు మాట్లాడే కొన్ని హ్యాండిల్స్ని నిషేధించడం, కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు పుంజుకున్నట్లు కనిపిస్తుంది సోషల్ మీడియా. సో ఈ సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి, ఇష్టానుసారం అబద్ధాలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ప్రతినిధులను ఎలా కంట్రోల్ చేయాలి అన్న దాని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. గతంలో దృష్టి పెట్టారు, దానికి మంచి ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ దీన్ని దృష్టి పెట్టకపోతే ప్రజల్లో వాళ్ళు ఒక గందరగోళానికి, అయోమయానికి సృష్టించే అవకాశం ఉంది. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ క్షేత్రస్థాయిలో నిజమైన సర్వేలు చేపించి ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. అంతా బాగుంది అనే భ్రమంలో ఉండకుండా ఎప్పటికప్పుడు నిజమైన క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్లు తీసుకొని దానికి అనుగుణంగా పని చేసుకుంటూ పోతే ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెంపుదల, ఈ 3 అంశాల మీద ఒకేసారి దృష్టి నిలిపి ఏది తక్కువ కాకుండా ఏది ఎక్కువ కాకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి అభిప్రాయం అయితే ఉంది. కూటమి ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం అయితే ఉంది. పారదర్శకంగా పాలిస్తున్నారు, అంతా బాగుంది, ప్రజలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది బాగుంది. కానీ ఈ విషయంలో, సంక్షేమం విషయంలో చాలా చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నదాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని అయితే ముందుకు వెళ్ళాలి అని అయితే నా విన్నపం.
ఈ విషయంలో ఇంకా మీ సూచనలు సలహాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.